స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. ఈ సినిమాను డిసెంబర్ 15న సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. చిరు సినిమా షూట్ లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న వెంటనే వెంకటేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్న ది రాజాసాబ్ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ విడుదలైంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ నుంచి మొట్టమొదటి పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ పాటను ఎల్లుండి విడుదల చేయబోతున్నట్టుగా మూవీ టీం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పెద్ది మూవీ పోస్టర్స్ సందడి చేశాయి. గోవాలో జరుగుతున్న ఈ వేడుకల్లో పెద్ది మూవీ కొత్త పోస్టర్స్ వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా కలిసి యాక్ట్ చేస్తున్న మూవీ పెద్ది. ఈ మూవీని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి చికిరి చికిరి అంటూ ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ సెన్సేషన్ గా హిట్ అయింది. ఈ సినిమా లేటెస్ట్ గా మరో ఫీట్ ని సెట్ చేసుకుంది. వరల్డ్ పాపులర్ మ్యూజిక్ చార్ట్స్ లో ఒకటైన బిల్ బోర్డ్స్ లో ఈ సాంగ్ ఆల్ టైమ్ టాప్ ప్లేస్ లో 1 లో నిలిచి అదరగొట్టింది. ఇక ఓవరాల్ గా కూడా ఈ సాంగ్ 90 మిలియన్ కి పైగా వ్యూస్ ని యూట్యూబ్ లో అందుకుని టాప్ లో కొనసాగుతోంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన కౌబాయ్ చిత్రం కొదమసింహం సరికొత్త హంగులతో ముస్తాబై ఇవాళ ఆడియన్స్ ముందుకొచ్చింది. 1990లో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ మూవీకి కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. రాధా, సోనం, వాణి విశ్వనాథ్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని 4K విజువల్స్ 5.1 డిజిటల్ సౌండింగ్ తో రిలీజ్ చేశారు. యాక్షన్ తో ఆడియన్స్ ని థ్రిల్ పంచేందుకు సిద్ధమయ్యారు హీరో నాగ్ చైతన్య. కార్తిక్ దందు డైరెక్షన్ లో మిథికల్ థ్రిల్లర్ కథతో ఒక చిత్రం రూపొందుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ శ్రీవాస్తవ కీలక పాత్రని ఇందులో పోషిస్తున్నారు. హీరో నాగ్ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఎల్లుండి సినిమా పేరు, ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించాలని నిర్ణయించింది చిత్ర బృందం. ఆ విషయాన్ని ప్రకటిస్తూ ఒక మేకింగ్ వీడియోను పంచుకుంది. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ గా యాక్ట్ చేసిన మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో ఉపేంద్ర కాకుండా మరో కీలక యాక్టర్ ఉన్నట్టుగా మేకర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఆ స్టార్ ఎవరనేది ప్రస్తుతం సినీ ఆడియన్స్ లో ఆసక్తిగా మారింది. ఈ మూవీ ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ వరుసగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను దగ్గరవుతూ ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా వరుస మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఈ వీడియో తనదైన ఇమేజ్ ను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ నటి ఒక రేర్ ఫీట్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది లేకంగా 7 సినిమాలను రిలీజ్ చేసిన ఘనత అనుపమ పరమేశ్వరన్ దక్కించుకుంది. ఈ ఏడాదిలో డ్రాగన్, పరదా, కిష్కిందపురి, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్, బైసన్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇక ఆమె నటిస్తున్న మరో మూవీ లాక్డౌన్ డిసెంబర్ 5న రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రియదర్శి ఆనంద్ జంటగా యాక్ట్ చేసిన మూవీ ప్రేమ్ అంటే కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ ఆడియన్స్ ముందుకొచ్చింది. లవ్ కామెడీతో పాటు థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాలో రూపొందింది. ఘట్టంలేని కుటుంబం నుంచి తెలుగు సినిమాకి పరిచయం అయ్యేందుకు రెడీ అయ్యారు జయకృష్ణ. దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో ఒక మూవీ రానుంది. రీసెంట్ గానే అనౌన్స్మెంట్ చేసిన ఈ సినిమాకి స్టార్ సంగీత్ దర్శకుడు లాక్ అయినట్టుగా అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. జీవి ప్రకాష్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నారు. చాలా విభిన్న కోణాలున్న కథ రూపొందిన సినిమా 12A రైల్వే కాలనీ. అల్లరి నరేష్ హీరోగా, కామాక్షి భాస్కర్ల ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. నాని కాసరగడ్డ ఈ మూవీని దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో అనిల్ విశ్వనాథ్ షో రన్నర్ గా వ్యవహరించారు. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. అఖిల్ తేజస్వీరావు జంటగా యాక్ట్ చేసిన మూవీ రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమాని సాయిలు కంపాటి తెరకెక్కించారు. రాహుల్ మోపిదేవ్తో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల నిర్మించారు. చేతు జొన్నలగడ్డ, అనిత చౌదరి ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఇవాళ ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. కన్నడలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాంతారా చాప్టర్ 1. కాంతారాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ హిట్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి ఈ మూవీని మలిచిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తాజాగా మరో రేర్ ఫీట్ సాధించింది. థియేట్రికల్ రన్ లో ఈ మూవీ 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. తమ చిత్రాన్ని ఆదరించిన ఆడియన్స్ కు కాంతారా చాప్టర్ 1 టీం ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. అర్జున్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన సినిమా మఫ్టీ పోలీస్. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ ఇవాళ రిలీజ్ అయింది. కమర్షియల్ సినిమా ప్రపంచంలో ఇలాంటి ఒక వాస్తవ కథను ఆడియన్స్ కు చెప్పాలని దర్శకుడు భావించడం పెద్ద సాహసమని చిత్ర బృందం చెబుతోంది.
ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు నేరుగా మరో సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అదే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టీఫెన్ గార్కి ఫేమ్ గోమతి శంకర్ ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు మిథున్ బాలాజీ రూపొందించిన చిత్రం ఇది. ఈ మూవీని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో అందుబాటులోకి రానుంది. కార్తీ వరుసగా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన అన్నగారు వస్తారు మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా సర్దార్ 2 మార్షల్ మూవీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే ఈలోపే ఆయన తదుపరి సినిమాకి సంబంధించిన చర్చలు మొదలైనట్టుగా తెలుస్తోంది. తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ తనకు ఒక కథ వినిపించారని టాక్ వినిపిస్తోంది. ఈ చర్చలు ఇప్పుడు ప్రారంభ దశలో ఉండగా సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే తెలుగులో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని నిర్మించబోతున్నట్టుగా తెలుస్తోంది. తమిళ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ యాక్ట్ చేసిన మూవీ బైసన్ ఇటీవల ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమాలో ధ్రువ్ యాక్టింగ్ కు మంచి మార్కులు పట్టాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఇవాళ స్ట్రీమింగ్ వచ్చింది. మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పశుపతి, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో కనిపించారు. కోలీవుడ్ యాక్టర్స్ అశ్విన్, శ్రీతు కృష్ణన్, గురు ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ ధూల్పేట పోలీస్ స్టేషన్ జస్విన్ దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 5 నుంచి ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళంలో థ్రిల్ పంచబోతుంది. దే దే ప్యార్ దే 2 చిత్రంతో ఇటీవలే థియేటర్స్ లో ఆడియన్స్ ని అలరించారు బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్. ఆయన తదుపరి చిత్రంగా ఇప్పుడు రైడ్ ఫ్రాంచైజీలో భాగంగా రాబోతున్న రైడ్ 3కి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఫ్రాంచైజీకి దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ గుప్తా మరోసారి బలమైన కథాంశంతో తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారని ప్రచారం కొనసాగుతుంది. ఆడియన్స్ ను విశేషంగా అలరించిన వెబ్ సిరీస్ లో ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. ఇప్పటి వరకు 2 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ముచ్చటగా 3వసారి అలరిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ ఇవాళ నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. మనోజ్ బాజ్పేయి కీలక పాత్రలో రాజ్ అండ్ డీకే దీన్ని రూపొందించారు.